రే అభిగడి పార్టీ ఎదిరిపోయిందిరా. వాడు కూతురికి వచ్చి చేసి చెప్దామా? హ్యాపీ బర్త్డే టు లాస్యా. రే 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 కింద పాప బర్త్డే పార్టీ జరుగుతుంది, నిశ్శబ్దం. రే ఏమైందిరా? అరగంటల ఫంక్షన్ పెట్టుకుని ఎందుకు ఇలా తాగుతున్నావు? ఫంక్షన్ సంగతి పక్కన పెట్టరా, ఎప్పుడు తాగింది ఇప్పుడు తాగుతున్నాడంటే తనకేదో సమస్య ఉన్నట్టుంది. రే అభి, నీ ప్రాబ్లం ఏంట్రా? అసలు ఏమైందిరా వీడికి? ఏమోరా, వీడి తాగడం మొదటిసారి చూస్తున్నా. ఏదో ప్రాబ్లం ఉన్నట్టుందిరా. పెళ్ళైన దగ్గర నుంచి నేను చేసుకున్న ఏ ఫంక్షన్లోని సాటిస్ఫాక్షన్ లేదురా. కారణం మా అమ్మ నాన్న దగ్గర లేకపోవడం. ఓకే 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 ఉంటాను. ఇప్పుడు చెప్పండి సార్, ఇంటర్లో మీ అబ్బాయికి ఎన్ని మార్కులు వచ్చాయి? పర్సంటేజ్ ఎంత? గుడ్, చాలా మంచి మార్కులే వచ్చాయి. చూస్తుంటే మీ అబ్బాయి ఇన్నోసెంట్ ఫెలోలా ఉన్నాడు. హాస్టల్లో అడ్జస్ట్ అవుతాడా? మా వాడు చిన్నప్పటి నుంచి ఇంటి దగ్గర నుంచి రావడం ఇదే మొదటిసారి సార్. మీరే కొంచెం కేర్ తీసుకోవాలి. స్కూల్కి వెళ్ళి రావటం, వాళ్ళ అమ్మ భోజనం పెడితే తినడం, పడుకోవటం అంతే తెలుసు సార్. కనీసం బయటికి వెళ్ళి ఆడుకోవడం కూడా తెలియదు సార్. నో ప్రాబ్లం సార్, మేము చూసుకుంటాం. కొంచెం యాక్టివ్గా ఉండాలిరా అబ్బాయి. ఓకే, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ ఫర్ కమింగ్. ఓకే, థ్యాంక్ యూ. బా ఈరోజు ఎవడికో ఒకటి మూడుందిరా, గట్టిగా ఉంటుంది ఈరోజు. నీకు దండారా.
దేశీ కళ్ళ గుండెల్లో గుచ్చుకున్న ముళ్ళ ఓహో హే ఇలా పూవంటి పెదాల నా శ్వాస నాపే బంగారు బాణాలా మొట్టమొదటిసారి పట్ట పగట్టి వేళ ఎదురైంది చందమామ. మీ ఇంటి దగ్గర గొడవ ఎక్కడేం చేస్తున్నావురా? ఏంటి మా ఇంట్లోనా? సరే 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 నేను చూసుకుంటాను, నువ్వు వెళ్ళు. నాకు తెలిసి ఇంట్లో తెలిసిపోయి ఉంటుంది. ఇంటికి వెళ్ళి ఏమైందో కనుక్కొని నీకు ఫోన్ చేస్తాను. సరే నేను వెయిట్ చేస్తాను. సరే ఓ 5 మినిట్స్ ఇక్కడే వెయిట్ చేయి, నేను ఏమైందో తెలుసుకొని వస్తాను. ఎందుకింత లేట్ అయింది? ఇంట్లో ఏమైనా అయిందా? నీ గురించి ఎప్పటి నుంచి వెయిట్ చేస్తున్నాను తెలుసా? మాట్లాడవేంటి? ఎక్కడికి వెళ్ళావు? ఎక్కడి నుంచి వస్తున్నావు? నాన్న ఇంటికి ఎవరో వచ్చారంట కదా, మా ఫ్రెండ్స్ చెప్పారు. ఎవరో కాదు, ఇద్దరు ముష్టి వాళ్ళు వచ్చి నీ కొడుకు మా అమ్మాయితో తిరుగుతున్నాడని నా ఇంటి గుమ్మం ముందుకొచ్చి. వాళ్ళు ముష్టి వాళ్ళు కాదు నాన్న, ప్రియా వాళ్ళ పేరెంట్స్. కులం తక్కువ వాళ్ళని ఏమంటారా? అయినా నీతో నాకు గొడవ ఎందుకు? ఆ అమ్మాయిని వదిలేయ్, వాళ్ళ సంగతి నేను చూసుకుంటా. నాన్న నేను ప్రియాని ప్రేమిస్తున్నాను నాన్న, తన్నే పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను. ఒక కులం తక్కువ వాడు నా ఇంటి గుమ్మం తొక్కితేనే నేను తట్టుకోలేను. అలాంటిది ఒక కులం తక్కువది నా కోడలుగా రావడమా? కన్న కొడుకుతో మాటలేంటండి? చిన్నపిల్లాడితో మీరు కూడా. అమ్మా ఈ కులాలు మతాల గురించి నాకు తెలియదు. ప్రియా చాలా మంచి అమ్మాయి, నువ్వేనే నాన్నకు కొంచెం చెప్పమ్మా. మళ్ళీ చెప్తున్నాను, ఆ అమ్మాయిని మర్చిపో. వీడిని తీసుకెళ్లి భోజనం పెట్టు. నాన్న నువ్వు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా నేను ప్రియానే పెళ్లి చేసుకుంటా, ఇంకా నీ ఇష్టం. వాడికి నేను కావాలో అమ్మాయి కావాలో తెలుసుకోమను. నాన్న ఇన్నాళ్ళుగా చాలా మంచివాడు అనుకున్నాను నాన్న. పెద్ద కులంలో పుట్టినంత మాత్రం గొప్పవాడు అయినట్టు కాదు నాన్న. కల్మషం లేని మనసుతో 10 మందితో కలిసిపోయేవాడే నాన్న అసలైన గొప్పవాడు. ప్యాంటు వేసుకుని ఇలాంటి మాట్లాడడం చాలా తేలికరా, కానీ పలానా వ్యక్తి కొడుకు ఒక కులం తక్కువ దాన్ని చేసుకున్నాడని 10 మంది 10 రకాలుగా చెప్పుకుంటారే, అప్పుడు ఉంటుందిరా, తల తీసేసినట్టుంటుందిరా. లోకం ఏదో అంటుందని భయపడితే మనం బ్రతకడం ఎందుకు నాన్న? నా కులం కన్నా మనుషులే ముఖ్యం. అయితే విను, నా కొడుకు కన్నా కులమే ముఖ్యం. నా కొడుకుగా ఉండాలనుకుంటే ఉండు, లేదు ఆ అమ్మాయే కావాలనుకుంటే. నాన్న అభి, రే అభి. అసలు ఎంత జరిగినా మాకెందుకు చెప్పలేదు? ఫ్రెండ్స్ అనే వాళ్ళు పార్టీకి మాత్రమే కాదు, ప్రాబ్లమ్స్లో కూడా తోడుంటారా? చెబుదాం అనుకున్నాను రా, కానీ ఎలా చెప్పను? మా నాన్న మంచివాడు కాదు, క్యాస్ట్ ఫీలింగ్ ఉన్నోడని చెప్పడానికి మనసు ఒప్పుకోలేదు. ఎంతైనా నా కన్న తండ్రి రా. రే ఇంకా తండ్రి ఏంట్రా? కూతురు పుట్టినప్పుడు చూడడానికి రాలేదు, అలాంటి తండ్రి కోసం ఇంకెందుకు ఆలోచిస్తావు? చిన్నప్పటి నుంచి మా నాన్న ఒక కొడుకులా కాదురా, ఒక ఫ్రెండ్లా పెంచాడు. అది తలుచుకుంటేనే అవి టైం అవుతుంది, క్రింద నీ కోసం వెయిట్ చేస్తున్నారు, పార్టీకి రా. ఓకే. కులం ప్రస్తుత సమాజాన్ని పట్టిపీడిస్తున్న ఒక వ్యాధి. ప్రతి ఊరులో, ప్రతి వీధిలో, గడప గడపలో కూర్చొని మా కులం గొప్పదంటే మా కులం గొప్పది అని మాట్లాడుకునే మిత్రులకు, మిత్రమా, ఆనాటి దుర్యోధనుడు కర్ణుని స్నేహాన్ని చూసి నేర్చుకో. భగవద్గీతలో శ్రీకృష్ణుడు చెప్పింది తెలుసుకో. కులం కన్నా మనిషి గొప్పవాడు, కులం కన్నా ప్రేమ గొప్పది.
మనిషిని మనిషిగా ప్రేమిద్దాం. మానవత్వం ఉన్న మనిషిగా అందరితో కలిసి జీవిద్దాం. మనుషులందరిది ఒకటే కులం. మనం భారతీయులం. జై హింద్.